ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా నల్గొండ జిల్లానే కాదు యావత్ రాష్ట్రంకి వెళ్ళి వచ్చి గ్రీటింగ్ చెప్తానికి వచ్చిన మా తమ్ముళ్లకు అన్నలకు చెల్లెలకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఎన్నికల రిజల్ట్ ఇంకా 5వ తారీఖు 4వ తారీఖు కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ అనే పార్టీ అంటే బీఆర్ఎస్ కానీ టీఆర్ఎస్ కానీ వాళ్ళు మార్చుకున్న పేర్లు కానీ మొత్తం కూడా భూస్థాపితం కాబోతున్న సందర్భంలో ఫ్రస్ట్రేషన్లో ఒకవైపు ఇంట్లో ఫ్యామిలీలో వాళ్ళ చెల్లె జైల్లో ఉండడం, అది బెయిల్ రాదని తెలుసా ఆయన ఆ ఫ్రస్ట్రేషను, పదవి పోయిందని ఫ్రస్ట్రేషను, ఏం పోయిందో కానీ కేటీఆర్ గారు ఒక చదువుకున్న వ్యక్తి, అమెరికాలో చదువుకున్నని చెప్పుకునే వ్యక్తి నిన్న గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ ఎన్నికల్లో ఆయన మాట్లాడిన మాటలు ఒక ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని రేవంత్ రెడ్డి అంత సిగ్గుమాలిన పనికిమాలిన సీఎం దేశంలో ఇంకొకటి లేడంట. అంటే ఎందుకు ఉచితంగా 50 కోట్ల మంది మహిళలు ఇవాళ ఆర్టీసీలో ప్రయాణం చేయడానికి రోజు 15 కోట్ల రూపాయలకు భరించి చేయడం తప్ప 500కి గ్యాస్ సిలిండర్ ఇచ్చి సంవత్సరానికి 3 సిలిండర్ వాడినా అది ఒక 2000 రూపాయలు ఇవాళ ఉచితంగా ఇస్తున్నందుక నెలకు 1000 రూపాయలు వచ్చే కరెంటు బిల్లుని జీరో బిల్లుగా మార్చి సంవత్సరానికి 12,000 ఇవాళ పేద కుటుంబం వాళ్ళందరూ తెల్ల కార్డు ఉన్న వాళ్ళందరూ కూడా ఉచితంగా 200 కరెంటు ఇస్తున్న సంగతి మీ అందరికీ తెలుసు. ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఆయన ఏమంటారంటే 30,000 ఉద్యోగాలు మొత్తం మేమే సెట్ చేసినాం, దాన్ని ఆయన అనుకున్న జావాలు మేమిచ్చి చెప్పుకుంటున్నాం. మరి ఎందుకు ఇవ్వలేకపోయినావు కేటీఆర్ను? నువ్వే కదా రాష్ట్రాన్ని మొత్తం రాజ్యాన్ని నడిపించింది. మీ నాయన పామోదనం అనుకుంటే నువ్వే రాజ్యం వెళ్ళలేవు కదా. దేశాలు తిరుగుకుంటావు, ఏడ చూసినా టీవీలో నువ్వే అందరు మినిస్టర్లను డమ్మీ చేసి మొత్తం రాజ్యం వెళ్ళాము. నువ్వే ఒక డిక్టేటర్ ముఖ్యమంత్రిగా 30,000 ఆర్డర్లు ఎందుకు ఇవ్వలేదు? ఇవన్నీ పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. మేము గవర్నమెంట్ వచ్చిన నెక్స్ట్ డేనే ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏమేమి న్యాయపరంగా ఇబ్బందులు ఉన్నాయన్నీ కూడా ఆలోచించి కోట్లల్లో దాన్ని పర్సీవ్ చేసుకుని 3 నెలలలోపు 30,000 ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా 13,000 డిఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వడం, ఇంకా ఏ జాబ్లు ఇవ్వాలి గ్రూప్ 1 ఎగ్జామ్స్ కూడా నోటిఫికేషన్ ఇచ్చినాం, డేట్ ఇచ్చినాం, దానికి కూడా ప్రిపేర్ అవుతున్న పిల్లలు. ఇంకా మూసీ లాంటి ప్రాజెక్టు ఎప్పుడన్నా మీ కళలో కూడా వచ్చిందా? 6 లక్షల కోట్లు 6,90,000 కోట్లు అప్పు చేసినాం. ఇలా హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ ఒకప్పుడు అది 1,50,000 ఎకరాలకు సాగునీరుతో పాటు సాగునీరు ఇచ్చే ప్రాజెక్టు మూసీ రివర్ అంటే వికారాబాద్లో పుట్టి నేరేడు జిల్లా మండలం నల్గొండ జిల్లాలో కృష్ణాలో కలిసిపోయే తెలంగాణ ఏకైక రివర్ అది. ఆ రివరు కలుషితమైంది. అప్పట్లో జనాభా తక్కువ ఉండి ఏదో నడిచిపోయింది. ఎస్టీపీలు, పాత ఎస్టీపీలతో నిజాం కాలంలో ఇష్టం కట్టిండు, కాంగ్రెస్ గవర్నమెంట్ కట్టినాం. ఆ తర్వాత ఈయన 6,90,000 కట్టే ఎప్పుడు మూసీ గురించి పట్టించుకోలేదు. ఆ మూసీ మురికి వాటర్ మీద ఒక కేబుల్ బ్రిడ్జ్ కట్టి అంతా హైదరాబాద్ అభివృద్ధి అయిందని చెప్పుకున్నాను. కానీ ఇలా ఔటర్ రింగ్ రోడ్ నుంచి మొదలు పెట్టుకుంటే పివి నరసింహ ఎక్స్ప్రెస్ కానీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 24 నెలల్లో కంప్లీట్ చేసి ప్రపంచ స్థాయి ఎయిర్పోర్టు, మెట్రో రైలు ఆ రోజు మేఘాల మీద వరల్డ్ క్లాస్ మీద ఏ సిటీకి అంత మంచి మెట్రో ఉండదు. జైపాల్ రెడ్డి గారు అప్పుడు అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ ఉండడం, కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడంతో ఇవాళ హైదరాబాద్ మెట్రోలో లక్షల మంది తిరుగుతున్నారు. ఇవన్నీ దూరంగా కంపెనీలు వచ్చినాయి. నువ్వేం చేసావు? మూసీ మీద ఒక దుర్గం చెరువు మీద మొత్తం అదంతా డ్రైనేజ్ వాటర్ లేకు కనీసం క్లీన్ చేసి కూడా అలా పంపించాడు. దాని మీద ఒక 150 కోట్లు పెట్టి కేబుల్ కట్టి పరిశ్రమలు తెచ్చినాను. పరిశ్రమలు తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. చంద్రబాబు నాయుడు ఆ రోజు అంతో ఇంతో హైటెక్ సిటీలను మొదలు పెడితే మేము ఒక అడుగు ముందేసి రాజశేఖర రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు
అంత ఆలోచన చేసి మేఘాల మీద ఔటర్ రింగ్ రోడ్డు ఎయిర్పోర్టు ఇవన్నీ చేయబట్టి ఇలా ఎయిర్పోర్ట్కి వెళ్ళి మాకు ఔటర్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పోవాలన్నా కోకాపేట పోవాలన్నా రైజా మైండ్ స్పేస్ పోవాలన్నా 15 నిమిషాల్లో పోతాం కంపెనీలకు, 20 నిమిషాల్లో 5 స్టార్ హోటల్లో ఉంటాం. దాంతోనే ఇవాళ మా ముందు చూపుతో మేము ఆ రోజు చేసినాం కాబట్టి ఇలా బెంగళూరు లాంటి సిటీలకు పోతే మీరు చూసుకోండి ఒకసారి. కుక్కటిపల్లిలో ఎయిర్పోర్ట్ ఉంటే వనస్థలిపురం ఏరియాలో ఐటీ ఇండస్ట్రీస్ ఉంటాయి. ఆడ ఫ్లైట్ దిగితే 3-3.5 గంటలు ట్రాఫిక్ టైంలో ప్లాన్ లేకుండా కడితే హైదరాబాద్ అన్నిటికీ వసతులు మంచిగా ఉన్నాయి అని చెప్పి వాళ్ళ ఇండస్ట్రీస్ వస్తున్నాయంటే కాంగ్రెస్ పార్టీ మూలం. ఆ మాత్రం జ్ఞానం లేకుండా ఏదో ఇండస్ట్రియల్ టెక్ మహీంద్రా వెళ్ళిపోతుంది. ఏం పోవు ఇలా మూసి 40,000 కోట్లతో ఇవాళ ప్రక్షాళన లేస్తే మా ముఖ్యమంత్రి గారు అదే మాట్లాడతారు. మొన్న పోయినప్పుడు ఇటు షాద్నగర్ వరకు అటు మేడ్చల్ వరకు కూడా దీన్ని అంతా ఇండస్ట్రియల్ కారిడార్ ఐటీ పరిశ్రమలు తీసుకొస్తానికి కూడా మెట్రోను విస్తరించే విధంగా ఓల్డ్ సిటీ నుంచి మెట్రో మర్చిపోతే దాన్ని కూడా ఎయిర్పోర్ట్ కనెక్ట్ చేసే విధంగా పనులు ప్రారంభమవుతున్నాయి. ఇవన్నీ చేస్తుంటే ఈరోజు ఆయన మేము తిరుగుతానేమో ముఖ్యమంత్రి గారు తిరుగుతానేమో ఇష్టం ఉన్నట్టు తిరుగుతున్న ముఖ్యమంత్రి గారు అంటాడు. నువ్వు ఒక చిన్నపిల్లగాన్ని ఆయన కంటే వయసులో చిన్న ఏదో మీ నాయన పేరు చెప్పుకొని నువ్వు మంత్రి అయినవు, సరే మొత్తం రాష్ట్రాన్ని నడిపించుకున్నావు, 10 ఏళ్ళు తిన్నావా తినలేదా ఢిల్లీలో ఉన్న ప్రజలు అడిగినా దేశంలో ఉన్న ప్రజలంతా చెప్తారు. నీలాగా ఆయన రాలే కదా. ఆయన జడ్పీటీసీ ఇండిపెండెంట్ గెలిచిండు, ఎమ్మెల్సీ ఇండిపెండెంట్ గెలిచిండు, తర్వాత వేరే పార్టీకి పోయిండు, తర్వాత కాంగ్రెస్కి వచ్చిండు, ప్రజల మధ్య పోరాటం చేసిండు, ముఖ్యమంత్రి అయ్యిండు. నువ్వు ఆయనను పట్టుకొని సిగ్గుమాలిన పనికి మాలిన సీఎం అంటే మరి నిన్నేమని చెప్పాలి? కేటీఆర్ నిన్నేమని పిలవాలి? నువ్వేమైనా పొద్దున్న లేచి అమెరికా గోవా బాంబే తిరుగుకుంటా మొత్తం నలుగురు నేర్చుకొని నలుగురే ఐఏఎస్ ఆఫీసర్లు మొత్తాన్ని పక్కన పెట్టిండు. ఆయన చరిత్ర చెప్పాలంటే అందరికీ తెలుసు. ఆయన మొదటిసారి 80,000తో అక్కడ ఉద్యమకారుడు మన కేకే మహేందర్ రెడ్డి మొదటికెళ్ళి పార్టీ పెట్టినప్పుడు కేసీఆర్ ఉంటే లట్టుకుని వచ్చి ఎటు కూడా ఆ నాయన పార్టీ కాబట్టి ఆయన సీటు గుంజుకొని ఆయన పొట్ట మీద కొట్టావు. నువ్వు ఉద్యమకారుడువా? నేను రాజీనామా చేసినప్పుడు మా కాంగ్రెస్ నాయకులు కొట్లాడినప్పుడు 99లో సోనియా గాంధీని ఒప్పించి తెలంగాణ కోసం మేము ప్రణబ్ కుమార్ కమిటీ మాజీ రాష్ట్రపతితో కమిటీ వేయించి అప్పుడు ఆయన చదువుకుంటున్నాడు స్కూల్లో, మన ఇంటర్మీడియట్. ఆయన ఇలా హైదరాబాద్కి వెళ్ళి ఇండస్ట్రీస్ పోతుందని చెప్పి ఇవన్నీ మాటలు పనికిరాని నా మాటలు. ఫ్రస్ట్రేషన్లో రేపు 4వ తారీఖు ఏ స్థానంలో కూడా డిపాజిట్ వస్తలేదు. ఒక 2-3 స్థానాల్లో డిపాజిట్ వస్తున్నాడు. మాకున్న ఎగ్జిట్ ఫలితాలు కానీ మీకు తెలిసినవి తెలుసు, అందరికీ తెలుసు. అందరు అదే చెప్తున్నారు. కాంగ్రెస్ 9 నుంచి 13, 12, 11 మిగిలిన పార్టీకి 3, 4, 5 వస్తాయి. మాకు మెజార్టీ వస్తాయి. ఓ 2-3 సీట్లు టఫ్ ఉన్నా సరే మాకు 12కి తగ్గకుండా వస్తాయని నాకున్న 30 ఏళ్ళ అనుభవం కానీ నేను అన్ని జిల్లాలతో మాట్లాడిన సంబంధాలతో చూస్తే ఈయనకి ఒక్క సీటు వస్తలేదని చెప్పి ఈరోజు మొత్తం కూడా మధ్య భ్రమించి ఇక పార్టీ ఇంకొక 4వ తారీఖు అంటే ఎంత అయింది, ఇలా 23 అంటే ఇంకా 12 రోజులు పార్టీ అనేది లేకుండా పోతుంది. ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, ఒక కార్యకర్త ఉన్నాడు. 17 స్థానాలు 14 స్థానాలు 15 డిపాజిట్ పోయిన ఉంటాడు ఆ పార్టీలో. అసలు 10 ఏళ్ళు రాజ్యం 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న పార్టీ సావు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణ చెప్పి దొంగ మాటలు మాట్లాడే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అసలు కొట్లాడేది మేము. చనిపోయింది మా పిల్లలు, శ్రీకాంత్ గారు లాంటి పిల్లలు ఎంతో మంది చనిపోతే ఆ చావులను సకల జన సమ్మె చూడలేక మేము మా సొంత పార్టీ నుంచి నానాళ్ళని వాడు మంత్రి పదవి రాజీనామా చేసి నిరాహార దీక్ష రోడ్డు మీద చేసినాం. ఉప్మాలు తినుకుంటే ఇంజక్షన్ తినుకుంటే చేయలేదు. మీకు ఇంతకుముందే రిపోర్ట్ ఇచ్చిన. అట్లా లంగ మాటలు చెప్పి దళితులను సీఎం చేస్తా అని చెప్పి 10 ఏళ్ళు నాశనం చేసి అప్పులపాలు చేసి ఒక పరిశ్రమ రాలే, ఒకటి ఏం లేదు, ఒక టీఎఫ్ కట్టిండు. అసోంటి మేము 40 మల్టీనేషనల్ కంపెనీలు చేసుకొచ్చినాం. నేను ఐటీ మినిస్టర్గా 2009లో ఉన్నా. అప్పుడు ఐటీఐఆర్ డిక్లేర్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం.
ఈయన మోడీతో కలిసే ఉన్నాడుగా, మిత్రపక్షమే కదా, ఎందుకు కొట్లాడలే ఐటీఐఆర్కు? అందుకే రేపు కేంద్రంలో ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఐటీఐఆర్ వస్తే ఇటు మనం సిటీని 4 సైడ్లు, అటు శామర్పేట మేడ్చల్ సైడ్ కానీ, ఇటు శాంతనగర్ సైడ్, ఇటు విజయవాడ రోడ్లో కూడా డెవలప్ చేయాలి. దాని వెనక పక్కన ఈ ఔటర్ రింగ్ రోడ్డు మేము కట్టిన రోడ్డు ఈయన 7,000 కోట్లకు అమ్ముకున్నాడు. అందులో ఎంత తెలియడో తెలియదు. దాని మీద ఎంక్వైరీ నడుస్తుంది. దానికి 32 కిలోమీటర్ల లోపు 35 కిలోమీటర్ మ్యాక్సిమం రీజనల్ రింగ్ రోడ్డు నా డిపార్ట్మెంటు. అది మొత్తం ప్రక్రియ కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అప్పచెప్పింది. నేను ప్రతిరోజు ఎక్కడ ఉన్నా దాని గురించి రివ్యూ చేసుకుంటున్నాం. ఆగస్టులోనే టెండర్లు పిలిచి హాఫ్ ఆఫ్ ది పోర్షన్కు చేయాలి. మిగిలిన ఆ పోర్షన్ కూడా కోర్టు తర్వాత నేను కేంద్రం తప్పకుండా ఇండియా కూటమి వస్తుందని అనుకుంటున్నాం. పోయి మిగిలిన దానికి కూడా నెంబర్ తీసుకొచ్చి దాన్ని కూడా నేషనల్ హైవేగా డిక్లేర్ చేపించి దానికి కూడా ల్యాండ్ ఎక్వేషన్ ప్రక్రియ చేస్తాం. ఈ మొదటి భాగానికి ల్యాండ్ ఎక్వేషన్కి సంబంధించి 3,000 కోట్ల అడుగో లోన్ కూడా తీసుకోవడం జరిగింది. అందుకనే భూసేకరణ సమస్య లేకుండా 1-2 చిన్న చిన్న విషయాలు ఉన్నాయి. మన రివ్యూలో దాన్ని కూడా సార్ట్అవుట్ చేయడం జరిగింది. ఈరోజు ఇంత మంచి ఔటర్ రింగ్ రోడ్డుతోనే ఆ రోజు హైదరాబాద్ అభివృద్ధి చెందింది. ఎయిర్పోర్ట్ అక్కడనే కట్టాం. ఒక ప్లాన్ ఉండాలి దేనికైనా. ఈయనకి ఏం ప్లాన్ ఉన్నది? ఏం ప్లాన్ లేదు. ఒక్క పని చేయలే. అందుకే ఇవాళ తుక్కు కూడగొట్టిండు. ఏం చేసిన పని ఏంటంటే మద్యం అమ్మకాలు 50,000కు పెంచిండు. మొన్న మద్యం టెండర్లు అసలు నవంబర్లో పిలవాలి. నవంబర్ కాదు, డిసెంబర్ మొదటి వారంలో పిలవాలి. కానీ ఔటర్ రింగ్ రోడ్ ఇట్లా అమ్ముకొని మళ్ళీ వస్తామో లేదని చెప్పి కాంట్రాక్టర్లకు ఇచ్చుకొని దోచుకున్న పైసలు వాళ్ళ దగ్గర పర్సెంటేజ్ తీసుకుంటానికని కూలిపోయే కాళేశ్వరం కట్టి వాళ్ళ దగ్గర తీసుకుందామని చెప్పి అవన్నీ బయటపడుతుంది. నిన్న ఎన్డీఎస్ఏ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిండ్రు. ఇది రిపేర్ చేసిన మా దగ్గర అంటే మా కేబినెట్ మినిస్టర్లకు మాకు దాని మీద రిపోర్ట్ మీద మా అందరికి కూడా నోట్ ఇచ్చిండ్రు సీఎం గారు. అవన్నీ కూడా మీకు కూడా ఇస్తాం. ఉన్నది కదా ఆ రిపోర్ట్ కాపీ కూడా మీకు చెప్తాం. మేధావులు జియోఫిజికల్ వాళ్ళు వచ్చి మీరు తాత్కాలికంగా రిపేర్ చేసినా ఇవి ఉంటాయని గ్యారెంటీలు. అంటే 3 డ్యాములు కొట్టుకుపోయే ప్రమాదం. 3 డ్యాములు కొట్టుకుపోయినాయి. గత ముందు కన్నెపల్లి పంప్ హౌస్ మునిగిపోయింది. డ్యాములు కొట్టుకుపోయిన తర్వాత ఈ పంప్ హౌస్లు ఏం చేసుకుంటావు? 2 లక్షల కోట్లు ఇంట్రెస్ట్ అంతా మొత్తం పోయినట్టే కదా. ఏం మాట్లాడతారు? చిన్న దానికి ఏమవుతుంది? మధ్యలో 2 పిల్లలు రిపేర్ చేయొచ్చు. అక్కడికి వెళ్ళి దేశంలో ఉన్న మేధావులందరూ వచ్చి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మేము పంపలే, మీరు తాత్కాలికంగా రిపోర్ట్ చేసినా ఉండవు, మాకు నమ్మకం లేదు అని ఖరాఖండిగా రిపోర్ట్ ఇచ్చింది మాకు. మేము చర్చించుకున్న మినిస్టర్లు అందరం మొత్తం నాష్టాన్ని పట్టించి ఇవాళ గ్రాడ్యుయేట్ ఎన్నికల గురించి ఆయన రోడ్ల మీద పోయి తీర్మార్ మల్లన్న మీద కేసులు ఉన్నాయి. ఎందుకు పెట్టిండు కేసులు? మీరు నువ్వు దోసుకున్నదంతా ఎక్కడెక్కడ దోసుకున్నావు ఆయన బయట పెడితే ఆయనని కేసుల పాలు చేసి జైలు వేసినావు. మందకృష్ణ మాదిగా మాట్లాడితే ఆయన తీసుకువెళ్ళి లోపడేసినావు. కానీ మందకృష్ణ మాది ఏ పార్టీలో ఉన్నాడో మాకు సంబంధం లేదు. ఆయనని జైలు వేసినావు. ధర్నా చౌక్ ఎత్తేసినావు. మేము ఎప్పుడన్నా పిలుపు ఇస్తే మా ఇళ్లలోనే హౌస్ అరెస్ట్ చేసిన మమ్మల్ని కానీ పీసీసీ ప్రెసిడెంట్ కానీ మాలాంటి ముఖ్యుల నాయకులు బయటికి వెళ్ళనియలే. అరే నీకు చేతనైతే ధర్నా చౌక్ ఓపెన్ చేసినావు, పర్మిషన్లు ఇస్తున్నావు, ఏ ఇష్యూ మీద టెట్ కంటే 2,000 రూపాయలు ఫీజు పెడుతున్నావు చెప్పి ఆయన బాధపడుతున్నావు. మన వైన్ షాపుకు 1,20,000 మంది యువకులు 4-5 కలిసి మనిషికి 50,000 ఇంట్రెస్ట్ తీసుకొచ్చి 1,20,000 అప్లికేషన్లు వస్తే 2,500 కోట్ల ఆదాయం వచ్చింది రాష్ట్రానికి. నీకు సిగ్గుండాలే. వైన్ షాపుల మీద అమాయకులన్నీ 2 లక్షలు నాన్ రిఫండబుల్, కనీసం రిఫండబుల్ అనే పెట్టాలి. 2,000 కోట్లు వచ్చింది. అసలు ఆ టెండర్ పెట్టే అవసరమే లేదు. ఈ డబ్బుల కోసం అమాయకులని తెలంగాణ యువకులకు వెళ్ళి రక్తం తాగినట్టు 2,500 కోట్లు 2,500 కోట్లు ఇవాళ ఆ పిల్లలు ఏంటంటే ఏదో ఉద్యోగాలు లేవు, కేసీఆర్ ఉద్యోగాలు చేయడం, డ్రాల షాప్ వెళ్తే సరే ఎవరికన్నా పెట్టి నడిపించుకుందామా, లేకపోతే ఎవరికన్నా లీజుకి ఇచ్చుకుందామా, ఏమో బతుకు తెరువు కోసం మరి ఏం చేయాలి? 10 ఏళ్ళు తెలంగాణ వచ్చినా వీడు ఆ మొత్తం ఆశలు నిరాశ చేసిండు. 100 ఏళ్ళు వెనకకు తీసుకుపోయిండు. హైదరాబాద్ ఇలా ఫైనాన్షియల్ డిస్టిక్ అన్ని ఎయిర్పోర్టు మెట్రో ఇంత గట్టి మేము తీసుకొస్తే మొత్తం 100 ఏళ్ల పాటు
కోలుకోకుండా విధ్వంసం చేస్తే అప్పుల పాలు చేసి 25,000 కోట్లు వడ్డీ కట్టాలి మీ సంవత్సరానికి. అందుకనే కేటీఆర్ గారు, హరీష్ రావు గారు నిన్న సన్నాట్ల గురించి మాట్లాడుతున్నాం. మేము చెప్పింది ఏంది, మొత్తం కూడా హాస్టళ్లకు కానీ రేషన్ పేదవాళ్ళకి ఇచ్చే బియ్యం ఎక్కడైనా సన్న బియ్యంతోనే మేము వాళ్ళు తినాలి, ధనికులే కాదు పేదవాళ్ళు కూడా క్వాలిటీ అన్నం తినాలి అని చెప్పి మేము ఉచితంగా ఇచ్చే హాస్టల్ పెట్టి కానించి అన్ని కూడా రేషన్ షాపులో. అందుకనే దానికి ఇస్తానని చెప్పిన తప్ప మేము దొడ్డు ఓట్లకి ఇస్తామని ఏమని చెప్పలే. ఒక స్టార్ట్ చేస్తున్నాం, ఒక స్టెప్, దీని తర్వాత ఇస్తాం. మొత్తం నువ్వు అప్లకాలు చేసి 26,000 కోట్లు మా ప్రభుత్వం వచ్చిన 3.5 నెలలే. ఈ 2 నెలలు ఎలక్షన్ కోడే ఉంది, రాష్ట్ర ఆదాయం లేదు. ఎన్నికలప్పుడు ఎవరు కూడా కొత్త పరిశ్రమలు కానీ ఏముండదు. రేపు 6th, 7th, 8th కూడా నేను, శ్రీధర్ బాబు గారు, ఇంకా కొంతమంది ఉన్నత అధికారులు అమెరికా పర్యటన కూడా పోతున్నాం. అక్కడ కొంత పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు వచ్చి తెలంగాణలో ఇన్వెస్ట్ చేయాలి హైదరాబాద్లోని. దాంతోపాటు ఈ తెలంగాణ తెలుగు అసోసియేషన్ సిఆర్టీలో జరగబోయే 25th, 26th జరగబోయే 7th కన్వెన్షన్ కూడా చీఫ్ గెస్ట్గా ఈరోజు నైటు, అంటే రేపు ఎర్లీ మార్నింగ్ 4 గంటలకు నేను కూడా అమెరికాకు పోతున్నాం 2 days కోసం. మళ్ళీ 27th రోజు నైట్ వాపసు రావడం జరుగుతుంది. అలాగే ఇప్పటికే మా తీర్మాన్ బలను గెలిపించాలని మా దగ్గర ప్రచారం కూడా బూత్ లెవెల్లో మన ఎంపీ ఎన్నికలు అప్పుడే ఈ ప్రచారాన్ని కూడా మొదలుపెట్టాం. తప్పకుండా గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో వీళ్ళు ఎన్ని మాట్లాడినా ఎవరు లంగలు, ఎవరు దొంగలు, ఎవరు ఎక్సైజ్ దాంట్లో దోసుకున్నారు, ఈడ ఎక్సైజ్ పేరు మీద 2 లక్షల అమాయకులమైన నిరుద్యోగులు ఎట్లా మోసం, నిరుద్యోగులు చదువుకున్న పిల్లలు, పిహెచ్డీ చేసిన వాళ్ళు కూడా కట్టిన వైన్ షాప్లకు. దాని గురించి మాట్లాడుతారు. టెట్కు 2,000 ఫీజు పడితే మొత్తం కొంపలు ముగినట్టు చేస్తున్నాం. అది ఉద్యోగాలు ఇచ్చేది, ఇది స్టేషనరీ ఖర్చు. అది నామినల్కు సిస్టమేటిక్ ఉండాలని పెడతారు నామినల్ ఫీజు. ఎవడన్నా వైన్ షాప్కు నాన్ రిఫండబుల్ 2,000 రూపాయలు పెడతారు. ఎవడన్నా 2 లక్షలు. ఎంత మూర్ఖత్వం అసలు ఎవరికి ఐడియా రాలే. మా నాయకులు కూడా, ఆయన ఒక మినిస్టర్ ఉన్నప్పుడు ఉన్నాయి 2,000 షాపులకు 1,20,000 మంది. సిగ్గుండాలరా నువ్వు, దోసుకున్నావు చిన్నపిల్లల్ని, అప్పుల పాలైపోయిన వాళ్ళందరూ 2 లక్షల రూపాయలు. షాపులు రాని వాళ్ళకి రిఫండ్ ఇవ్వాలి. అందుకనే మేము చిత్తశుద్ధితో ఉన్నాం. రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయడానికి కూడా మొత్తం ప్రణాళిక తయారు చేసుకున్నాం. నువ్వు 1,00,000 రూపాయలని 5 ఏళ్లని 10 ఇన్స్టాల్మెంట్ చేస్తే బ్యాంకు వడ్డీకి సరిపోలే. మేము ఏకకాలంలో రుణమాఫీ చేయబోతున్నామని భయం పట్టుకుంది. పార్లమెంట్ ఎన్నికల్లో వీళ్ళకి ఆడవీడ ఉన్న ఓట్లల్లా ఎక్కడ టీఆర్ఎస్ క్యాండిడేట్ 1-2 సీట్లలో తప్ప ఎక్కడ టీఆర్ఎస్ వాళ్ళు క్యాండిడేట్ చేయలేదు. వీళ్ళేదో మీద మీద మీటింగ్లు పెట్టిరు. 3 రోజుల ముందే మొత్తం డ్రాప్ అయిపోయింది 9-10 సీట్లల్లో. ఎందుకంటే సీనియర్ నాయకులు అన్ని పార్లమెంట్లతో మాట్లాడుతున్నా. నేను టీఆర్ఎస్ అనే అభ్యర్థికి పోల్ చిట్టీలు పంచలేదు, ఓటు వేయమని చెప్పలేదు, రిటర్న్ వేసుకోపోన్నారు. కొందరి దగ్గర బీఆర్ఎస్ మన బీజేపీకి చేయమని చెప్పారు. ఓపెన్ గా మిక్స్ అయ్యి కనీసం బిడ్డని జైల్లోకి వెళ్ళి బయటికి తెచ్చుకోవాలి. ఇక రాజకీయం వద్దు, మన పార్టీ ఉండదని తెలుసు వాళ్ళకు. ఈ ఎన్నికల తర్వాత 1 సీటు గెలవదు కాబట్టి పార్టీ ఉండదు. 10 ఏళ్ళు అధికారం ఉన్నాగా 3 నెలల్లో ఇంత ఘోరంగా దిగజారుతుందా? లల్లు ప్రసాద్ 30 ఏళ్ల కింద ముఖ్యమంత్రి ఉంటే ఇవాళ మొత్తం 40 సీట్లు రాబోతున్నాయి. తేజస్వి గారు ఒక యువకుడు ప్రజలలో పోయి కొట్లాడి ఆ పార్టీ 30 ఏళ్ల కింద పార్టీని మళ్ళా అధికారంలోకి తీసుకొస్తుందంటే ఒక రాజకీయ పార్టీ అంటే ఒక పద్ధతులు ఉంటాయి. ఈ విధంగా దోసుకొని 2 లక్షల కోట్ల కాళేశ్వరం అనివి 3 ఏళ్లలో కడితే 3 ఏళ్లకనే కూలిపోయిందంటే అందుకనే నీ పార్టీ కుప్ప కూలిపోయింది. వేడిగడ్డ బ్యారేజ్ లాగా టీఆర్ఎస్ పార్టీ మొత్తం కుప్ప కూలిపోతుంది. జూన్ 5 తర్వాత పార్టీ ఆఫీసులు జిల్లాల గవర్నమెంట్ కాస్ట్లీ పార్టీ జిల్లాకు ఆఫీసు ఈయన చక్కదనానికి ఏదో పార్టీ ఉన్నట్టు. హైదరాబాద్ పార్టీ మీరు చూడండి 6వ తారీఖు తర్వాత ఏ పార్టీలో ఒక్క మనిషి ఉన్నాడు, ఒక్క మనిషి కూడా కనబడు పార్టీలో. ఎమ్మెల్యేలా ఎట్లా ఉండరు, ఎందుకంటే ఆయనకి ఒక్క ఇట్లా డిపైడ్ రాకుంటే ఎమ్మెల్యేలు ఎందుకుంటారు చెప్పు ఆ పార్టీలో. నేను అందుకనే చెప్తున్నా, మాట్లాడే ముందు ముఖ్యమంత్రి గారిని మాట్లాడే ముందు ఈ దేశ దోపిడీ చూసి 1,20,000 మంది దగ్గర 2 లక్షల రూపాయలు లెక్క దోచుకున్నావు కదా ఉద్యోగాలు ఇవ్వకుండా.
ఆ కోపంతో నువ్వు రాష్ట్రాన్ని విధ్వంసం చేసినావని ముఖ్యమంత్రి గారిని, మాజీ ముఖ్యమంత్రిని ఎప్పుడైనా మా సీఎం గారు ఆయన అనకుండా అంత కోపంతో అంటే పేగులు మెడలు వేసుకుంటున్నాడు, చెడ్డి ఇప్పిస్తాను అని చెప్పాను. నువ్వు చిన్నపిల్లగాని కదా, రేవంత్ రెడ్డి గారి కంటే చిన్న వయసే. పనికి మాలినోడు ఆడ సిగ్గులే ఎందుకంటే ఎట్లా మాట్లాడుతున్నాను? నేను తిట్టకుండా ఏం చేయాలి మరి మిమ్మల్ని? నువ్వు ఒక్కటి కాదు కదా చేసింది, కాళేశ్వరం మీద అప్లపేలు చేస్తుంది, ఒక ఉద్యోగాలు ఏవైతే వైన్ షాపుల మీద దోచుకుంటువి. ఇవాళ మీ చెల్లె పరిస్థితి చూస్తేనేమో దేశంలో మొత్తం తెలంగాణ అంటే మాకు ఏదైనా రాష్ట్రానికి పోవాలంటే మాకు సిగ్గు అనిపిస్తుంది. ఏ స్టేట్ అంటే తెలంగాణ అని ఏమని చెప్పుకుంటాం? 10 ఏళ్ళు ఉన్న ముఖ్యమంత్రి బిడ్డ జైల్లో ఉంది, టీఆర్ జైల్లో ఉందని చెప్పాలా మేము? ఏం ఘనకార్యం చేసినాం? వరంగల్లో ఏదో మాట్లాడుతున్నాం ఈయన అన్నశ్రీ, దాన్ని మేము జాతీయ గీతం తెలంగాణ గీతం పెడతా అంటే కాళోజీ నారాయణరావు అనే వ్యక్తి ఎంత మానవీయమైన కవి, ఆయన పేరు ఆడిటోరియం మొదలు పెడితే 10 ఏళ్ళు అయింది, ఇప్పటికి పూర్తి చేయలే. ఇప్పుడు మేము పూర్తి చేస్తున్నాం. వరంగల్లో ఎల్ఎన్టీకి హాస్పిటల్ కట్టిండు, ఆ ల్యాండ్ మార్టిగేజ్ చేసి లోన్ తెచ్చుకోమని చెప్పిండు. దాన్ని నేను ఆర్ఎన్బి వాళ్ళం మేమే కడుతున్నాం, రివ్యూ చేసుకుంటే దాన్ని త్వరగా కంప్లీట్ చేయాలని మొన్ననే ముఖ్యమంత్రి గారు 5 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అయినా బడ్జెట్ లేదు, ఏం లేదు, మీరు అప్పు తెచ్చుకోరి, ఆ ల్యాండ్ కుదోటి అప్పు తెచ్చుకోరని చెప్పి శంకుస్థాపన చేసి ఎల్బీ నగర్లో ఎల్ఎన్టీ వానికి 27 ఫ్లోర్లు కట్టుకోమన్నాడు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్, మెడికల్ ఎంసీఏ వాళ్ళ గైడ్ లైన్స్ ఏంటంటే 14 ఫ్లోర్లకు దాటకూడదు గవర్నమెంట్ హాస్పిటల్. హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్. రేపు పేషెంట్ తీసుకుపోతాం, సడన్గా ఎమర్జెన్సీగా కరెంటు పోతుంది, ఇంకేమైనా జరుగుతుంది, 27 ఫ్లోర్లు కట్టుకుంటారు. వాడు తలకాయ ఉన్నాడు. నేను ఆ ఇంజనీర్లను పిలిచి అడిగినా ఏం చేయమంటారు సార్, 15 ఫ్లోర్లో ఉండే కేసీఆర్ వచ్చే మొత్తం పైకి లేకపోయినా నాకు ఎత్తుండాలంటారు. ఆలోచన లేదు, పాడు లేదు. రాష్ట్రం చేసి ఇప్పుడు ఎల్బీ నగర్ని 14 ఫ్లోర్లకే కుదించి, అది కూడా ఎల్ఎన్టీ వాళ్ళే చేస్తున్నారు. వాళ్ళకు ఇప్పటికి మ్యూటేషన్ యూనివర్సిటీ లేదు. నిన్న రంగారెడ్డి కలెక్టర్తో మాట్లాడి క్లియర్ చేయించిన. అల్వాల్లో బట్టి హాస్పిటల్కు అది కంటోన్మెంట్ ల్యాండ్ అనే గవర్నమెంట్ ల్యాండ్ అని కన్ఫ్యూజన్లా ఎన్ఓసీలే. ఎన్ఓసీ చేయకపోతే ఆయనకు లోన్ రాదు. నేను దాని హైదరాబాద్ కలెక్టర్తో మాట్లాడి వెంటనే 15 రోజులకి ఎన్ఓసీ ఇప్పించి మళ్ళీ వర్క్ స్టార్ట్ చేయించిన. అన్ని హాస్పిటల్ పూర్తి చేస్తాం. ఆయన ఏదో మాట్లాడుతున్నాను, హాస్పిటల్ మేము మొదలుపెట్టాము, 5 గంటల కరెంటు పోయింది. నీ పరిస్థితి చూస్తే ఎంత ఘోరంగా ఉందంటే, ఆయన మాట్లాడిన మాటలు చూస్తే, నిన్న మన టీడీపీకి బీజేపీలోకి వెళ్ళి వచ్చిన ఒక నాయకుని పట్టుకొని ఆయన ఇంద్రుడు చంద్రుడు వీడు లంగా దొంగ అన్నాడు. అసలు నీ పార్టీలో లంగలు దొంగలు ఎంతమంది చేసుకున్నావు? మరి అన్ని కేసులు ఉన్నాయని చెప్పి నువ్వు ఇలా మల్లనం తిడుతున్నావు కదా. నీ భార్య మీద, నీ బిడ్డ మీద, మీ చెల్లెల మీద 8,000 పేజీల ఛార్జ్ షీటు, మాజీ ఎంపీ ప్రస్తుత ఎమ్మెల్సీ సీఎం గారి బిడ్డ 8,000 ఛార్జ్ షీట్ వేసిండు. మరి ఆమెనేమంటారు? మల్లన్ననేమో గవర్నమెంట్ వ్యతిరేకంగా కొట్లాడినందుకు కేసులు పెట్టావు. నీ చెల్లె మీద 8,000 ఛార్జ్ షీట్, 8,000 పేజీల ఛార్జ్ షీట్ వేసి 3 నెలలే బెయిల్ రాలే. ఇదే సెక్షన్లో ఉన్న సిసోడియా 16 నెలలే బెయిల్ రాలే. వీళ్ళకు కూడా రాదు పేరు. అది తెలిసే మనం ఎన్నికల్లో సరెండర్ అయ్యింది. అందుకనే గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కూడా పార్టీ నిర్ణయించిన తీర్మాన బలాన్ని గెలిపించాలని కూడా అందరికి విజ్ఞప్తి చేస్తూ, కేటీఆర్ గారు జర నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడు, సిగ్గులేనోడా అవలగాడు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నావు. ఇప్పుడు లైటు అది ఫెయిల్ అయ్యే ముందు జర వెలుగు ఎక్కువ వస్తాను అన్నట్టు దుకాణం బంద్ అయ్యే ముందు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నాడు. తప్పకుండా రైతు రుణమాఫీ కాదు, ఒక ఫేజ్ వైజ్ మేనర్లో పోతున్నాం. 36,000 కోట్ల రుణమాఫీ చేసుకుంటూ, సన్నోట్లకు బోనస్ ఇచ్చుకుంటూ వచ్చే క్రమంలో రైతులు పండించిన పంటకు మొన్న చూడండి అకాల వర్షాలు వస్తే 15 కోట్ల అకౌంట్లు వేసినాం. 15 ఏళ్ళు నేను 5 ఏళ్ళు ఎంపీ ఉన్న పోయినసారి మా తుర్కపల్లి మండలం ఆలేరులో రాళ్ల వర్షం వస్తే ఒక్కసారి ఒక్క పైసా ఇవ్వలే. 10 సార్లు తిరిగిన నేను, 10 సార్లు తిరిగినా కానీ ఒక్క పైసా ఇవ్వలే. మొన్న కూడా చెప్పినాం, తడిచిన ధాన్యం ఉన్న నష్టమైనా మేము కట్టుకొని ఆ బియ్యాన్ని ఆ వడ్లను కొని దాన్ని నూకలుగా మార్చి ఏమైనా చేసుకుంటాం, కానీ తడిచిన ధాన్యమైనా
మద్దతు ధర కొనాలని మన క్యాబినెట్లో నిర్ణయించుకున్నాం. ఎప్పుడైనా నీకు ఆలోచనలు వచ్చినాయా? బస్సు ఫ్రీ కానీ, సిలిండర్ 500కి ఇవ్వాలి, ఇంకా ఇలాంటి పథకాలు పెట్టాలని? మీ ఒక్కసారే కాకుండా అన్ని దశల వారీగా అన్ని పథకాలు పెడుతున్నాం, అన్ని అమలు చేస్తాం. అందుకనే మళ్ళొకసారి కూడా మీకు కూడా ధన్యవాదాలు వచ్చినందుకు, నన్ను గ్రీట్ చేసినందుకు. అంటే మీ బర్త్డే సందర్భంగా. కాకపోతే ఏంటంటే నిన్న ఆయన ఈవినింగ్ ఆయన మాట్లాడిన మాటలు చూసినప్పుడు మీ సోరి కొన్ని షేర్ చేసుకోవాలని మాట్లాడడం జరుగుతుంది. ఇంకో బీజేపీ లీడర్ ఉన్నాడు, 60-70 లెటర్లు పెట్టినాడు ఆయన సమాచార కింద. బీజేపీ ఫ్లోర్ లీడర్ పేరు చెప్తే నాకు ఇన్సల్ట్. ఆయన ఫ్లోర్ లీడర్ అయి 4 రోజులు కాలే. అలా రాజాసింగ్ లాంటి సీనియర్ అని కాదని ఏం పైరవి చేసి తెచ్చుకుంటూ ఒకటే లెటర్లు. ఇక ఏ వర్కులు లేవు, ఏ డిపార్ట్మెంట్ లేదు. ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద ఇటు రేవంత్ రెడ్డి అంటే 2000 కట్టినట్ట. ఆర్ఆర్ ట్యాక్ వచ్చిందే 3 నెలలు, తర్వాత ఎమ్మడే కోడు ఢిల్లీకి 2000 కోట్లు. ఎప్పుడు వాళ్ళు ఏమైనా కళ్ళబెట్టాలి ఏమైనా చూస్తే మొత్తం నాకి ఈడ చిప్ప చేతికి ఇచ్చిపోతారు. ఈడ సరిపోకపోయి పంజాబ్ ఢిల్లీలో లిక్కర్ షాపులు పెట్టి జైల్లోకి పోతున్నారు. ఇంకా సిగ్గు లేకుండా 2000 కోట్లు మేడికి వెళ్ళేస్తానా? జీతాలు మీరు 15వ తారీఖు ఇస్తే ఇలా మార్చి ఏప్రిల్ నేను సీఎం గారితో ఎప్పటికప్పుడు పర్సూ చేసుకుంటూ ఫిబ్రవరి జనవరిలో 5-6 తారీఖు ఇచ్చినాం. వీళ్ళు 20వ తారీఖు ఇచ్చేది. పెన్షనర్స్ ఉద్యోగులు కలిసి దాదాపు 6,90,000 మంది ఉండే. మార్చి ఏప్రిల్ 1వ తారీఖు ఇచ్చినాం. మీరు అడగండి ఎంప్లాయీస్ని. వీని ముఖానికి 2019కి వెళ్ళి ఎప్పుడు కూడా 1వ తారీఖు ఇయ్యలే. నిన్న అంటాడు నర్సంపేటలో ఉద్యోగులకు మేము 5-6 రోజులు జీతాలు లేట్కి ఇచ్చినాం, అది కూడా మా ఓటమికి కారణం అంటుంది. అరే కేటీఆర్ ఒక్కసారి బాబు 2019కి వెళ్ళి ఎప్పుడు 15వ తారీఖు లోపల ఇయ్యలే. పెన్షనర్కి అయితే 20-25 తారీఖు. ఇట్లా రోజు ఇట్లా మెసేజ్ చూస్తుంటే వాడు నౌకర్ చేసేది లేదు. ఇక అలా అకౌంట్లో పడ్డాయా లేదు. 5 దాటితే ఏమైందంటే ఆ క్రిసిల్ రేటింగ్ డౌన్ అయ్యి ఎన్పీఏ అకౌంట్ అయిన తర్వాత ఉద్యోగులకు ఇల్లు లోను, స్కూటర్ లోన్ కొన్నా, పిల్లలకు ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్నా బ్యాంక్ కూడా 3 నెలలు చూసి మొత్తం కట్టు, లేకపోతే నీ ఇల్లు యాక్షన్ పెడతా అంటాడు. ఆ పరిస్థితి తీసుకొచ్చింది. ఇవాళ 26,000 కోట్లు ఆయన అప్పులకు వడ్డీ కట్టేసాం. మేము రాగానే జీతాలు రెగ్యులైజ్ చేసి పెన్షనర్లు 1వ తారీఖు ఇచ్చుకుంటే ఇప్పుడు మళ్ళీ ఆగస్టు 15 లోపు 36,000 కోట్లు లోన్ మాఫ్ చేస్తాం. అంటే ఇన్ని చేస్తుంటే మరి గౌరవలేక మధ్యభ్రమించి రేపు మాపు 5వ తారీఖు ఆఫీసులు లాకేసుకోవాలి. ఊళ్ళో డిస్టిక్లు అయితే నల్గొండ లాంటి ఆఫీసులు అయితే పర్మిషన్ లేకుండా ఆఫీసు కట్టినారు. అది ఎట్లా మున్సిపల్ వాళ్ళు టేక్ ఓవర్ చేస్తారు. ఏ జిల్లాలో కూడా మున్సిపల్ పర్మిషన్ తీసుకోలే. గవర్నమెంట్ కాస్ట్లీ ల్యాండ్స్ ప్రాపర్టీ ట్యాక్స్ కట్టలే, మున్సిపల్ పర్మిషన్ లేదు, ఆటోమేటిక్ జప్తు చేసుకుంటారు, డెమాలిషన్ చేస్తారు. వాళ్ళు గవర్నమెంట్ చేస్తారు, మీ మినిస్టర్ కాదు. చట్టం తన పని తను చేసుకుంటుంది. మున్సిపల్ శాఖ, కలెక్టర్ గారు అన్ని ఆఫీసులు ఎక్కడైతే పర్మిషన్ తీసుకోలే అన్ని కూడా ఓటిస్తారు. ఇక్కడనేమో దుకాణం ఓటు రాడు కాబట్టి ఈ ఆఫీస్ బంద్ అవుతుంది. అందుకనే మన కేటీఆర్తో పాటు హరీష్ రావు గారు చెప్తున్నా, మీరు రోడ్ల మీద 5వ తారీఖు తర్వాత ఇట్లనే వరులుకుంటూ తిరగవలసిండే. అప్పుడు కేపాల్లాగా అయితే లాస్ట్ 5వ తారీఖు తర్వాత 4 వరకు 3వ తారీఖు వరకు ఏం తిరుగుతారు తిరిగి 4వ తారీఖు 11 గంటలకు 12 గంటలకు ట్రెండ్ తెలుస్తాయి. మ్యాక్సిమం 12-13 సీట్లు వచ్చి 2-3 సీట్లు పోయినా మెజార్టీ సీట్లు వస్తున్నాయి. అక్కడ 0 వస్తుంది. ఇంక మీరు అప్పుడు పోయి ఇట్లా పిచ్చి పిచ్చి మాట్లాడితే పబ్లిక్ వాళ్ళ కార్యకర్తలు రాళ్లతో కొడతారు. అరే మహారాష్ట్ర అంటివి, ఆంధ్ర అంటివి, అదంటివి, ఇదంటివి పార్టీలు పెట్టి స్పెషల్ పేట్లు తిరుగుతీవి మొత్తం మమ్మల్ని రోడ్ల మీద తీసుకొచ్చి వాళ్ళ నాయకులే చెప్పులతో కొడతారు వీళ్ళని. 5వ తారీఖు వెళ్ళి అలా నోరు మూతలు పడతాయి. ఇది కోమటిరెడ్డి వెంకరెడ్డి జోస్యం కాదు, పక్కా చెప్తున్నా. 5 తర్వాత ఎవడన్నా వీళ్ళు రోడ్ల మీదకి వచ్చి కాంగ్రెస్ విమర్శిస్తే టీఆర్ఎస్ కార్యకర్తలే వాళ్ళని కొడతారు, కేటీఆర్ని, హరీష్ని. మీ సకదనానికి 10 ఏళ్ళ అధికారం ఉండగా ప్రతిపక్ష పాత్రకు నాయకులను ఎన్నుకోలే. 2 సార్లు సెషన్ పెడితే కట్టెపట్టుకోనన్నా రావచ్చు కదా. కట్టెపట్టుకొని బస్ ఎక్కించుకొని బీజేపీకి ఓటేమని చెప్పొస్తుంది నీకు. 5 నిమిషాలు నంది తీసుకెళ్లి అసెంబ్లీకి ఇవాళ కారు నెట్టుకుంటూ పోతుంది. న్యూట్రల్ వేస్తే కూడా వస్తుంది అసెంబ్లీ. వీడికి రాసేదే కాదు, నల్గొండకు వచ్చేసి నన్ను అంటున్నాడు. ఆడికొచ్చి నేనంటే రైతులంటే నీ చెప్తావు. కోమటిరెడ్డి వెంకరెడ్డి రైతుల కోసం ప్రాణం ఇస్తాడు. ఎస్ఎల్పీసీ సొరంగం తెచ్చుకున్నా, రావణవేలంలో ప్రాజెక్టు తెచ్చుకున్నా, తెలంగాణ కోసం రాజీనామా చేసిన
అవన్నీ ప్రాజెక్టు అప్పుడు పూర్తి అవుతున్నాయి. కానీ పిల్లలు చచ్చిపోతుందని ఆ రోజు పదవి త్యాగం చేసిన. మహాత్మా గాంధీ యూనివర్సిటీ 250 ఎకరాలు గవర్నమెంట్ పెట్టిన యూనివర్సిటీలో ఉస్మానియా కాకతీయ బెస్ట్ యూనివర్సిటీ మహాత్మా గాంధీ కట్టుకున్నా. 12 రెసిడెన్షియల్ కాలేజ్ ఆ కాలంలో కట్టుకున్నా. నేను నల్గొండ టౌన్లో 400 కోట్లు జైపాల్ రెడ్డి గారిని పట్టుకుని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయించుకున్నా. డెవలప్మెంట్ తప్ప నేను ఎవరిని కూడా ఒక మాట అనలే. రైతులను ప్రేమించేవారు కాబట్టి సొరంగం లాంటి అమెరికా నుంచి మిషన్ తెప్పించి చేపిస్తే 70% అయిందని కంప్లీట్ చేయలే. ఈ టీఆర్ఎస్ నాయకులు రోడ్ల మీద పిచ్చి పిచ్చి వదులుతుండ్రు. ఎవడన్నా వదిలితే రైతులకు చెప్పినా ఈ నాయకులను చెప్పుతో కొట్టండి. మీరు ₹1,00,000 రుణమాఫీ అని చెప్పి 6 విడతలు 7 విడతలు చేస్తే వడ్డీ కిందికి పోయినాయి. 7 లక్షల కోట్లు అప్పు చేసి ఏడ దోసుకొని తిన్నారు మీరు. దాన్ని చెప్తే దానికి మాట మార్చి ఈ విధంగా చెప్తున్నారు. ఏది చెప్పినా 4వ తారీఖు 11 గంటల వరకే. 12 తర్వాత వాళ్ళ ఫోన్ చేరి మీరు ప్రెస్ వాళ్ళు పోయి ఇంటర్వ్యూ మాట్లాడమని చెప్పి హరీష్ రావు కేటీఆర్ ఫోన్ చేయరు. కేసీఆర్ దొరికితే ఈ ముగ్గురు దగ్గర మీరు ఏమైనా టీవీ ఛానల్ పోరి. ఈవెన్ టీవీ న్యూస్ కూడా బంద్ అవుతుంది. ఏమి ఇచ్చుకుంటాడు అలా డిపాయిట్ పోయినా 17 సీట్లకు డిపాయిట్ పోయినా ఏం ముఖం పెట్టుకుంటాడు చెప్పు. నిజంగా మీకు చెప్పాలంటే చెక్చాట్ లాగా 10 ఏళ్ళు అధికారం ఉన్నాగా ఇంత 4 నెలల్లో దుకాణం బంద్ అయిన పార్టీ అంటే ప్రపంచంలో వీడొక్కడే. ఎందుకంటే ఒక పద్ధతి లేదా, ఒక గౌరవం, మంత్రి గౌరవం లేదు, ఎమ్మెల్యే గౌరవం లేదు. హోమ్ మినిస్టర్ సీఎం ఇంటికి పోదామంటే హోంగార్డ్తో కనిపిస్తే బయటికి ఆ మమదలి ఏమైనా దట్టి కడతానికే సరిపోయాయి. మమదలి 7 మీటికి పోను కూర్చోగానే దట్టి కట్టుడు. ఇంకేమో నాకు సీఎం గారు దగ్గర అనుకుని పక్క కూర్చోబెట్టుకుంటాను. ఒకసారి చక్కగా పోయినాడు అపాయింట్మెంట్ లేకుండా. ఆడున్న హోంగార్డే లిస్టులో నీ పేరు లేదని వాడు కట్టేదని కొడితే హోమ్ మినిస్టర్ గారు 120 కిలోమీటర్ స్పీడ్లో ఎరగదు. అలా డ్యూటీలో ఉన్న ఆఫీసరే చెప్పింది, నాకు ఎవరో చెప్పింది కాదు. సార్ హోమ్ మినిస్టర్ వస్తే నిలబొట్టినాము, డిప్యూటీ స్పీకర్ నిలబొట్టాము. ఇప్పుడు మా దగ్గర మా సీఎం ఇంటికి పొద్దున 8 గంటలకు పోరి ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, జడ్పీటీసీలు ఆ హాల్ నిండా ఆయన హాలు ఒక బెడ్రూమ్ తప్ప ఆయన తినే డైనింగ్ టేబుల్ దగ్గర కూడా అన్నీ ఉంటారు మంది. కింద ఎవరు చెక్ చేయడు. అపాయింట్మెంట్ తీసుకునే అవసరం లేదు. అప్పుడు ఎందుకంటే ముఖ్యమంత్రి ఎట్లుండే రాజశేఖర రెడ్డి, ఇవాళ రేవంత్ రెడ్డి కూడా. అంటే రేపు ఎవరు ముఖ్యమంత్రి అంటే రేవంత్ రెడ్డి అయినా, రాజశేఖర రెడ్డి, రేవంత్ రెడ్డి ఎట్లుండో ఎవరైనా అట్టే ఉండాలి. వాళ్ళు ఒక 5 ఏళ్ళు పదవి పోయినా మళ్ళీ 5 ఏళ్ళకైనా గెలుస్తారు. వీడు చేసిన నియంత పాలనకే మొత్తం దుకాణం బంద్ చేసుకుంటారు. బంద్ అయింది దుకాణం. జూన్ 4 తర్వాత ఆ పార్టీ ఉండదు. పైగా అందరికీ హ్యాపీ బర్త్డే. వచ్చినందుకు మీరేమైనా లంచ్, నా బర్త్డే లంచ్ ఏర్పాటు చేయండి. మీరు టైం ఉంటాయండి, లంచ్ ఏర్పాటు చేయండి. కెమెరాలు పనిచేయరు. ఎందుకంటే పొద్దున 5 గంటలకు నేను 4 బాగులు వేసి జిమ్ చేసి TV9 పెడితే మోసగాడు, దొంగ, లంగ, అబద్దాలు అంటే ఓని ఏమని మీ చెల్లెనే జైలు ఉంటుంది. ఈ రేవంత్ రెడ్డి ఈ సీఎం తిడుతున్నాడు. సత్యవంతుడు మాటలు మాట్లాడుతున్నాడు. ఎవరైనా ఆనెస్ట్ సీఎం ఎవరైనా ఎప్పుడు నవీన్ పట్నాయక్ ఉన్నాడు. 5 సార్లు గెలిచిండు. ఇప్పుడు 6వసారి ఆయన బయటకు వెళ్ళకుండా వేయకుండా ఇలా 5 సార్లు ఎట్లా గెలిచింది ముఖ్యమంత్రి. ఇక అడిగేది ఉంది చెప్పి అడుగుతుంది. శివకుమార్ ఏం పెడతావు పెట్టి ఉండదు కదా మైక్ అడగరాదు. అదే అప్పుడు ఆ రోజు తీసుకున్నప్పుడు 2 లక్షల ఫీజు ఎందుకు, 2 లక్షల ఫీజు ఎందుకు, తాగుడు మీద ఆదాయాన్ని 46,000 కోట్ల పెంచి షాపులు 11 గంటలకు తెరిస్తే మా కాలంలో 9 గంటలకు రాత్రి బంద్ చేసేది ఉండే. షాపులు క్లోజింగ్ టైం 12 గంటలకు పర్మిషన్ ఇచ్చి గల్లీలో ఒక్కొక్క గల్లీలో 10 పబ్బులకు పర్మిషన్ ఇచ్చి ఇంకా సంతోష్ లాంటి వాళ్ళు, హరీష్ రావు కూడా వాటా ఉంటుంది అన్న టానీకి ఒక్క షాప్ మీద 6,000 కోట్ల బిజినెస్ చేసింది ఈ 6 ఏళ్లల్లా. ఈ టాపింగ్ బ్యాచ్ ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు, నిన్న పోయిన ఉమామహేశ్వరరావు, ఇప్పుడు ఎవరెవరు రావులు చాలా మంది ఉన్నారు, రాధాకిషన్, వీళ్ళు ఆస్తులు తీస్తే ఇప్పుడు 50,000 కోట్లు వెళ్తాయి. కాంగ్రెస్ పార్టీ ఏదైనా నామినల్ ఫీజు పెడుతుంది. అయినా ఇక్కడ షాపులు ఎక్కడి, టైం ఉండగానే టెండర్లు పిలిచేది ఎక్కడిది, టైం ఉండగా ఆ పైసలు వస్తే ఏంటంటే ఓడిపోయిన సరే ఓన్కన్నా బిల్లులు ఇచ్చుకుంటే ఇంత పైసలు పర్సెంటేజ్ వస్తుంది. అందుకనే కాంగ్రెస్ పార్టీ మీద, ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద, మహేశ్వర్ రెడ్డి చేసే ఆరోపణలు,
సరే మర్చిపోయి పేరు వచ్చింది కానీ ఎందుకంటే ఆయన అది సమాచార హక్కు మీద ఏమంటే ఫ్లోర్ లీడర్ వచ్చిందో ఏ డిపార్ట్మెంట్ పైన అదే లెటర్లు అంట ఆ నిర్మల్కి ఏం కావాలని అడగాలి ఎవడ ఫ్లోర్ లీడర్ నిర్మల్ గురించి మాట్లాడతలేడు ఇదేంత అదేంత అదంత అట్లాంటిది బ్లాక్ మెయిల్ చేస్తే ఏమైనా పైసలు వస్తాయి ఇవన్నీ. ఇది కొత్త దుకాణం తయారైంది. మహేశ్వర టెరక కొంతమంది మీ పార్టీ వాళ్ళే ఉన్నారు, ఆయనతో మాట్లాడిస్తున్నారని అంటున్నారు. మా పార్టీ వాళ్ళు ఎవరు ఉంటారు? మా పార్టీ లీడర్ని తిడుతుండే ఆయన. మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎయిర్ ఫోర్స్ లో పనిచేసి దేశం కోసం కొట్టాయని నాయకుడు. ఆయన మీద మా జిల్లాలో కోదాడు హుజూర్నగర్ మేము మీ అందరికి మాకు తెలుసు. ఇద్దరు భార్య భర్తలు కిరాయింట్లోనే ఉంటారు. నాలాగనే పైసలు ఉన్నా నాకు కూడా ఇచ్చినా వీళ్ళు చదివిస్తాను హాస్పిటల్ కేసులో ఒక కడతాను. నేను రోజు వార్తలు రోజు 4 లక్షలు ఉంటాయి. మీ ఆయన 7 సార్లు గెలిచిన వాడు కిరాయింట్లు ఎందుకు ఉండే ఉదాహరణ 2 రూమ్లలో ఉంటాడు ఆయన అంటే ఇది స్కామ్ కట్టి ఆయన సీఎం రెసిపీలు చెప్పుకుంటానికంటే ఢిల్లీలో నాయకుని పైసలు అని ఈ మహేశ్వర్ రెడ్డి ఈ కేటీఆర్ హరీష్ రావు మహేశ్వర్ రెడ్డిని చూస్తుంటే వీళ్ళకి ఏంటంటే ఇక పర్మనెంట్ కాంగ్రెసే ఉంటట్టుంది 20 ఏళ్ళ అధికారంలో. ఈ మెంటల్ బ్యాలెన్స్ తప్పి మాట్లాడుతుంది తప్ప 3 నెలల్లో మేము ఉన్నది 2 నెలలు కోడు 2000 కోట్లు ఢిల్లీకి పంపించినామంట. ఎక్కడ ఎలక్షన్ కోడ్లు అప్పుడు బిజినెస్ ఉంటుందా? అగ్రిమెంట్ ఉన్నాయా? టెండర్లు పిలిచినామా? మేము కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ఇచ్చినాం. టెండర్ అయిందా? నువ్వు అడ్వాన్స్ గా నువ్వు వైన్ షాపులు పిలుచుకుంటువి అది అమ్ముకుంటువి. ఔటర్ రింగ్ రోడ్ అమ్ముకుంటువి. కాళేశ్వరం తెచ్చిన 26,000 కోట్ల వడ్డీ ప్రిన్సిపల్ అమౌంట్ ఇన్స్టాల్మెంట్ మేము కడుతుంది. ఉద్యోగులకు ఒకటోసారి జీతం ఇస్తుంటుంది. ఏమైనా బుద్ధి ఉండాలో మాట్లాడాలంటే ఇది మనసు లేని ఆ లీడర్ లేని ఆ 10 ఏళ్ళు మంత్రులు ఎట్లా పనిచేసినా అర్థమవుతలేదు. అన్ని రకాల ఓట్లకు 500 రూపాయల బోనస్ ఇవ్వకపోతే అసెంబ్లీని స్తంభింపజేస్తామని చెప్పి నేను హరీష్ రావు స్తంభింపజేస్తే ఈ కుంటి కులాసం రావాలి కదా అసెంబ్లీకి. అటు ఫ్లోర్ లీడర్ని ఎన్నుకోలే. ఫ్లోర్ లీడర్ ఆయన ఉన్నాడంట. ఎందుకంటే రేవంత్ రెడ్డి మాట్లాడితే మన ఆయన కింద వచ్చి చక్కెర వచ్చి కింద పడతాడు. రేవంత్ రెడ్డి కేటీఆర్ పెట్టాను హరీష్ రావు ఇంకో దుకాణం పెట్టుకుంటూ పోతాడు. అసలు జూన్ 4వ తారీఖు రిజల్ట్ వచ్చినాక 5వ తారీఖు అసలు అలా ఆ టీఆర్ఎస్ పార్టీకి ఎంతమంది ఎమ్మెల్యేలు ఉంటారో మీరు చెప్పారు. అప్పుడు నాకు 17 చాలా డిపార్ట్ వేరే ఉంటాడా పార్టీలో? 25 వస్తారా 30 మంది వస్తారా మరి ఎంతమంది తీసుకోవాలన్నా లేదా అని మేము ఆలోచించుకుంటాం. ఎవ్వరు ఉండదు, ఆ పార్టీ ఉండదు. అందుకని అసెంబ్లీలో తేల్చేంత సీన్ లేదు ఆయనకు. ఫస్ట్ పోయి ఢిల్లీలో ఈ ఫ్యామిలీ ఢిల్లీలో పోయి ఓ ఇల్లు కిరాయి తీసుకొని అడ్వకేట్లను పెట్టుకుంటారు. ఇప్పుడిప్పుడే ఆ బెయిల్ వస్తాడు ఉన్న సంపాదన. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు పెట్టిన అడ్వకేట్ ఒక్క ఆర్గ్యుమెంట్ చేస్తే 2 కోట్లు. నేను ఢిల్లీ ఎంపీ ఉన్నా కాబట్టి తెలుసు కదా. అంత పెద్ద ఆర్గ్యుమెంట్లు వేసి వాడు 1 నిమిషం ఉంటాడు జడ్జి. క్లియర్ కట్ ప్రూఫ్ ఏముండే 8,000 పేజీల ఛార్జ్ షీట్ వేసిండు. 8,000 పేజీల ఛార్జ్ షీట్ కవితకు బెయిల్ ఇవ్వద్దని ఎక్కర్లేదు. ఒక ఇండివిజువల్ కేసు సాక్ష్యాధారాలు పక్కనే ఉంటున్నాయి కదా. అందుకనే నా సలహా ఏంటంటే ఫ్యామిలీ ఎంతమంది రావులు ఉండో ఈ రావులందరూ అంటే కేసీఆర్ చుట్టకి సంబంధించిన రావులు అంటే మన రాష్ట్రంలో ఉన్న వెన్మలు అందరూ కాదు. కేసీఆర్ దోసుకున్న రావులు ఉంటారు ఆయన ఎమ్మడి. ఈ టీం అంతా ఢిల్లీలో కూర్చొని బెయిల్ ప్రయత్నం చేసుకొని అక్కడక్కడనే బతుకురా బాబు మా జోలికి రాకరిగా. నేను అన్ని చెప్పిన ముఖం మీద నాకు